ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న పెద్ద నిర్మాణ సంస్థ మైత్రి. ఇప్పుడు మీ సినిమా కూడా 2-3 ఇయర్స్ నడిచింది. వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది? నవీన్ గారు, రవి గారు కానీ మైత్రి. నేను మొన్న చెప్పిన సాంగ్ లాంచ్ అప్పుడు లిటరల్గా ఈ 3 ఏళ్ళు నవీన్ గారు, రవి గారు నన్ను భుజాల మీద పెట్టుకున్నారు. అంటే లిటరల్గా పెట్టుకుంటే వాళ్ళకు ఉన్న హైట్కి పడిపోతారు. అందుకే చాలా బ్యాలెన్స్డ్గా భుజాల మీద పెట్టుకున్నంత సపోర్ట్ ఇచ్చారండి. అంటే ఏ రోజు కూడా ఒక 0.1 ప్రెషర్ కూడా నా దగ్గర తీసుకురాలేదు. ఇప్పుడు దేగ్లెంగే చాలా సెట్స్ చూసిన సినిమా కొంచెం లేట్ అయింది, మీరు కొంచెం ప్రొడక్షన్ ఏమైనా తగ్గిస్తారా, ఆల్రెడీ మనకి చాలా లేట్ అయిపోయింది కదా అన్న టాపిక్ కానీ జనరల్గా ఎవరైనా అంటారు. ఇట్స్ కన్సర్న్, అదేం తప్పు కాదు, ప్రొడ్యూసర్ నుంచి కన్సర్న్. మైత్రికి నెక్స్ట్ వచ్చే సాంగ్ అంటే మీరు భలే అడిగారు కాబట్టి చెప్తాను. నెక్స్ట్ వచ్చే సాంగ్ మైత్రి వాళ్ళు చేసిన అన్ని సినిమాల కెరీర్లోనే బిగ్గెస్ట్ సెట్ అండి. నేనే షాక్ అయిపోయా, ద వే ఇట్ షేప్డ్. ఫస్ట్ టైం లైటింగ్ చేయగానే అసలు నా కెరీర్లో మోస్ట్ గ్రాండియర్ సాంగ్. యాక్చువల్గా దేక్లేంగే సాలని చాలా గ్రాండియర్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చే సాంగ్ అసలు ఆశ్చర్యపోతుంది. ఇంకా ఆ సాంగ్ చూసినప్పుడు మీరు అనుకోవచ్చు ప్రొడ్యూసర్ సపోర్ట్ ఎంత ఉందని. ఇంకా నవీన్ గారు అయితే అసలు దాని ఏమంటారు, ఒక కుటుంబంలో అమ్మ నాన్నలో అమ్మకి ఆరామం చేస్తే నాన్న స్ట్రిక్ట్గా ఉంటారంటారు సార్, అలాగే నవీన్ గారు ప్యాంపర్ చేస్తుంటారు. రవి గారు ఏ తప్పు చేయకుండా నిజంగా ఒక ఫాదర్ లాగా, ఒక బ్రదర్ లాగా గైడ్ చేస్తుంటారు. రవి గారితో మాకు ఎక్కువ ర్యాప్ ఉంటుంది కాబట్టి, రవి గారు ఎక్కువ కలుస్తుంటారు కాబట్టి వాళ్ళిద్దరుతో సినిమా చేయడం అనేది, అంటే నేను డైరెక్టర్ అయ్యాకనే వాళ్ళు ప్రొడ్యూసర్లు అయ్యారు. అయినా సరే అదృష్టం నా పూర్వజం సుఖుతం ఇలాంటి ప్రొడ్యూసర్లు ఉంటుంది. ఒక నా సినిమానే కాదు, దే హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ ఫిల్మ్స్. ఇండస్ట్రీ డెఫినెట్లీ నీడ్స్ దిస్ కైండ్ ఆఫ్ ప్రొడక్షన్ హౌస్.